ఉండగా మంచి హృదయం ఫలించుచున్నట్లు దానిని మాలో నాటింపమని నేను వేడుకొంచున్నాను. రక్షణ కలిగించడు నీ వాక్యం అందరి పవిత్రమైన హృదయము నీ సర్వాత్మక సంఘము కాపాడే వేలుమని అందువల్ల నీ ఎంత మాకు గల విశ్వాసము బలపడి సంతోషించేలా మా ప్రేమ బుద్ధి పొందుకున్నట్లు గ్రంథమని నిధులమైన పూర్వం కూడా నేను వేడుకొచ్చున్నాను. సంగమనం చేసిన శాస్త్ర పాఠశాలలను వేద పాఠశాలను ఇతర పాఠశాలను దీవించును. వారి నుండి వాక్య సేవను రోగులను కష్టాలలో నుండి వారిని బీదలను పరిచర్య చేయునందును జీవనోపాయాలన్నింటినీ ఎందును నిన్ను సేవించి స్త్రీ పురుషుల బయలు వెడలనట్లు గ్రహించమని వినయముతో వేడుకుంటున్నాను. అధికారులందరికీ ముఖ్యంగా రాష్ట్రపతికి ప్రధానమంత్రికి గవర్నర్కు శాసన నిర్మాణ సభ్యులకు న్యాయాధిపతులు మొదలగు వారి కొందరికి క్షేమమును ఆరోగ్యము కలుగజేయును. వారి నీతి న్యాయాలను నిలువబెట్టి దివ్యమైన నిశ్చిత ప్రకారము ఏడునట్లు వారికి తీర్పును అనుగ్రహించును. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు నాయకులు నిశ్చిత ప్రకారము చేయనట్లు వారికి జ్ఞానము అనుగ్రహించి నడిపించును. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. నీ వాక్యమును వెలుగు మా గృహముల యందు నిరంతరమును ప్రకాశింపని పరిశుద్ధ బాప్తిసమునందు నీవు బిడ్డలతో చేసిన ఎడంబడికను వారు నిలుపుకొన్నట్లు సంఘపు బిడ్డలందరినీ కాపాడుతూ వారిని నీ యందు విశ్వాసము గల వారిగను నీ చిత్తమును అనుసరించి వారిని నీ యందు విశ్వాసము గల పెంచినట్లు తల్లిదండ్రులందరికీ నీ గ్రహణ అనుగ్రహించుము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. నీ వెలుగును నీ సత్యమును భూమి గంధముల వరకు వ్యాపింపజేయుము. మా స్వజనులకును సకల జనాంగములకును నీ సువార్తను ప్రకటించుటకు నమ్మకమైన గురువులను బోధకులను చెబుతున్నాయా
అధ్యాయం 12 నుంచి 20 వచనాలు చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయడం కనుక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలవచ్చు, దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచగలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మొదటకు మనలను పాత్రులనుగా చేసి తండ్రికి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లింపవలెనని దేవుని ప్రతిమాలుచున్నాను. ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను చేశారు. ఆ కుమారుని యందు మనకు అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన దృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడింది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారము. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి మృతులలో నుండి లేచుటలో ఆయన సంపూర్ణుడు. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందున్నవైనవి పరలోకమందున్నవైనవి వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి ఆదేశం ఆయనది. మరియు గతకాలమందు దేవుడు దూరస్థుడు నిష్క్రియ విరోధ భావము గలవారిని ఉండిన ఇప్పుడు కూడా తన సంధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నా పరిశుద్ధాత్మ నా గర్భమున ధరింపబడి కన్యైన మరియ పుట్టి పొంది పిలాతుల అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకంలోనికి దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సంవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు. అలాగే పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. పాఠంలోనికి వెళ్ళే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుల బాగు చేయనని తన యజమానురాలితో అనను. గారికి నా వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం పెట్టుకుంటున్నాను. స్తోత్రం స్తోత్రం. సాక్ష్యము అనగా దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తాడండి. ఆ కార్యాలు మనం మర్చిపోకుండా దేవుడి సన్నిధిలోకి వచ్చి సాక్ష్యాలు చెప్పేవారుగా ఉండాలి. మనం అవన్నీ మర్చిపోకుండా దేవుని కార్యాలు మనం చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. మనం కూడా రోదేలాగా విశ్వాసమైన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడుగాక. ఈ చిన్న వాక్యం దేవుడిది ఆశీర్వదించింది. ఈ సమయంలో బాయ్స్ వచ్చి యాక్షన్ సాంగ్ వేస్తారు. అయినటువంటి స్థితి మనము ఏ స్థితిలో ఉన్నా అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడ మనము నయమాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నయమాను ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. నయమాను ఒక
సైన్యాధిపతిగా ఉన్నాడు. పిల్లలెవరు మాట్లాడవద్దు, అటు ఇటు తిరగవద్దు, నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నయమాను జ్ఞాపకం చేసినట్లయితే, నయమాను సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండేను. ఇక్కడ సైన్యమునికి ఒక అధిపతిగా ఉన్నాడు. ఇతడు అధిపతి అయ్యాడంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. రెండో వాక్యం చూసినట్లయితే, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడు ఆయను. చూడండి, నయమాను జీవితంలో ఇంత గొప్ప దయ అతడు పొందేడు అంటే అది కేవలము దేవుని యొక్క దయ మాత్రమే. కానీ ఈ నయమాను జీవితంలో ఉన్న ఘనత కానీ, తనకున్నటువంటి పేరు కానీ, తనకున్నటువంటి ప్రఖ్యాతి కానీ, తనకున్నటువంటి ఈ ఘనత అంతా కూడా నా సొంతగా వచ్చిందని ఇక్కడ నయమాను ఊహించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఏ స్థితిలో ఉన్నా, అది ఉద్యోగాలు కావచ్చు, ఆస్తి కావచ్చు, అధికారం కావచ్చు, ఘనత కావచ్చు, మనం ఏదైనా సరే అది దేవుని యొక్క కృప వల్లనే మన స్థితిలో మనము ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మరువకూడదు. ఆయన చేసిన ఉపకారములు మన దేనిని కూడా మనము మరువకూడదు. ఇక్కడ నయమాను దేవుని కార్యాలను మర్చిపోయిన వాడిగా ఉన్నాడు. దేవుని కార్యాలను మరిచిన వాడిగా ఉన్నాడు. 3వ వాక్యం చూసినట్లయితే, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోవుచుండిరి. వారచడు నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయించు ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఈ నయమాను అతని సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళి అక్కడ ధనాన్ని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని అంతా కూడా వాళ్ళు కొనగొట్టుకొని తీసుకొని వచ్చి కార్యక్రమంలో అక్కడ నుండి వారు ఒక చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. ఉద్దేశం ఏంటంటే నయమాను యొక్క గృహంలో ఉండటానికి, నయమాను భార్యకు సహాయము చేయడానికి ఒక చిన్న పిల్లలు కూడా అక్కడ నుండి వారు తీసుకువస్తారు. అయితే దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుట వల్ల నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వారి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో ఆయన. దేవుని బిడ్డలారా, ఈ చిన్నది ఈ నయమాను గృహంలో ఉంచబడింది. అయితే ఈమె నయమాను యొక్క దేహాన్ని చూసినప్పుడు నయమాను ఒక చిన్న వ్యాధి ఉంది, కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగం కూడా అతడు చేసినటువంటి పాపాన్ని బట్టి అతని జీవితంలో ఆ కుష్ఠరోగము కలిగింది. దేవుని బిడ్డలారా, ఆ చిన్న బాలిక తన యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్న సంగతి ఆమె గుర్తించి నా యజమానుడు బాగుపడాలి అనే ఉద్దేశంతో మనం జ్ఞాపకం చేసినట్లయితే షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా ఏలిన వారిని పంపిస్తే అక్కడ నయమాను బాగుపడతాడనే ఉద్దేశంతో ఈ బాలిక తన యజమానురాలతో చెప్పింది. దేవుని బిడ్డలారా, అక్కడ 4లో ఉన్న మాట చూసినట్లయితే, నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా. దేవుని బిడ్డలారా, 5లో ఉన్న వాటిని చదువుతున్న అందరూ వినండి. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించడం ఆగ్రహించను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. దేవుని బిడ్డలారా, 6లో ఉన్న వాక్యము ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక చక్కని పత్రిక ఉంచింది, ఆ యజమాని కూడా పంపించింది. కానీ ఇక్కడ నయమాను ఒక తలంపుతో ఉన్నాడు. నయమాను ఒక తలంపుతో ఉన్నాడు. ఆ తలంపును మనం చూసినట్లయితే 9లో ఉన్న మాట, నయమాను గుర్రములతోనూ
రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి కాలంలో ముందు నిలిచాడు. ఈయనేమనుకున్నాడు, అక్కడ నిలిస్తే ఎలీషా నా దగ్గరకు వస్తాడు, నా కాళ్ళ దగ్గరకు వస్తాడు, నా మీద తన యొక్క చెయ్యి ఉంచుతాడు, నన్ను వాక్ చేస్తాడని నయమాను అనుకున్నాడు. ఆ వాక్యం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు పొందమని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఈ మాట విన్న వెంటనే నయమానుకు ఎక్కడైనా కోపం వచ్చింది. నయమానుకు ఎక్కడైనా కోపం, ఎందుకంటే నయమాను యొక్క ఆలోచన ఒకటే, ఈ యొక్క ఎలీషా యొక్క ఆలోచన ఒకటే. మరి దేవుడు పెట్టారా, అక్కడ 11లో చూసినట్లయితే అందుకు నయమాను విశ్వాసం తెచ్చుకోవాలా. తన జీవితంలో విశ్వాసం తెచ్చుకోకుండా కోపము తెచ్చుకొని చదువమ్మా తిరిగిపోయేటను అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న తల మీద ఆడించి కుష్టి రోగమును మానుకొనని నేను. ఈయనేమో ఒకటి అనుకున్నాడు, ఎలీషా ఏమో ఒకటి అనుకున్నాడు. అంటే దేవుని పెట్టారా, ఎప్పుడైతే నీవు పలానా నది దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నువ్వు 7 మార్లు మునగాలి అనే అన్నప్పుడు ఈ నయమాను ఎక్కడ కోపం వచ్చింది. అసలు నేనేంటి, నా హోదా ఏంటి, నా స్థితి ఏంటి, నేను నది దగ్గరికి వెళ్ళాలా, ఎంతకంటే పెద్ద నదులు మా యొక్క దేశంలో లేవా అని నేను వెళ్ళను అని మంచి కోపంతో ఉన్నాడు. ఆ 2వ వాక్యం చూసినట్లయితే మీరు దేవుని వెళ్ళారా, చూడండి అక్కడ దమస్కు నదులైన అమానయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, నేను ఆనానికే వెళ్ళాలా, ఈ నదులు నువ్వు చెప్పినది కంటే ఇవి శ్రేష్టమైన నదులు కావా అనే మాట పలికాడు. 2వ వాక్యం చూసినట్లయితే చదువమ్మా, వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా అని అనుకుని రౌద్రుడై అతడు కోప్పడి తిరిగి మళ్ళా వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా నా గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా. ఆ ప్రవక్త ఇంకేమైనా పని చెబితే నువ్వు చేయకుండా ఉంటావని ఆయన సైన్యంలో ఒక వ్యక్తి పలికాడు. ఆ 2వ వాక్యం అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్ము మాట దానికంటే నేను కదా. అయ్యా ఆయన ఇంకో యొక్క పని చెబితే ఆ పని నువ్వు చేస్తావు కదా, దానికంటే ఇది చాలా చిన్న పని, ఈ పని నువ్వు చేయలేవు అని ఈ సైన్యంలో ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఆ నయమాను మాట చూద్దాం. ఇక్కడ చూడండి, అక్కడ అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములైన అతడు శుద్ధుడాయను. చాలండి. దేవుడు పెట్టారా, చూడండి ఈ నయమాను శుద్ధుడవడానికి గల కారణము చిన్న బాలిక, చిన్నపిల్లలు మాట వినాలి. నయమాను శుద్ధుడు అవడానికి కారణం చిన్న బాలిక. చాలా మంది చిన్నపిల్లలు ఈ రోజు వచ్చే సండే స్కూల్, ఈ రోజు ఈ ప్రార్థనకు వచ్చారు. చాలా మంది తల్లిదండ్రులకి నీ పిల్లలను సండే స్కూల్కి పంపించని చెప్పినప్పుడు చాలా మంది పలికే మాట ఏంటంటే, మా పిల్లలు మా మాట వినటం లేదు పాస్టర్ గారు. ఏ వయసు? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసులో పిల్లలు చెప్పే మాట ఏంటంటే వారు తల్లిదండ్రుల మాట వినటంలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట అడిగినప్పుడు తండ్రి వారి మీద వారికి బెత్తము వాడాలి, వారి మీద కోపపడి దేవుడి సన్నిధికి వారిని పంపించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్తము వాడని వారు రాను రాను పిల్లలే తిరుగుబాటుదారులుగా మిగులుతారు. కాబట్టి మన బిడ్డలు మన స్కూల్ ఎంతో బడికి 9 గంటలైతే ఉదయాన్నే లెగస్తారు. ఈరోజు సండే స్కూల్ 8 గంటల కంటే చాలా మంది 9 గంటలకు వచ్చారు. ఎందుకు ఆలస్యమైందని చెప్పినప్పుడు కొంతమంది ఏమో స్నానాలు చేస్తారు, కొంతమంది ఏమో టిఫిన్ చేయలేదని, కొంతమంది ఏవో సాగులు వారు. అందరి కారణం అంటే తల్లిదండ్రులే.
తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంటే స్కూల్ అంటే ఉదయాన్నే 7 గంటలు ఎక్కుతారు. అదే ఆదివారం అంటే 9 అంటే వారు 10 గంటలకు వస్తారు. కొంతమంది ఏమో అయిపోయిన తర్వాత వస్తారు. మరి దేవుని బిడ్డారా, దేవుని సన్నిధి అంటే ప్రతి ఒక్కరికి, చిన్నలైనా పెద్దలైనా ఎవరినైనా వారికి ఒక బాధ్యత ఉండాలి. వారికి ఒక బాధ్యత ఉంటే అది స్కూల్ అయినా దేవాలయం అయినా దేవుని సన్నిధైనా వారు ఖచ్చితంగా వారి దేవాలయానికి వస్తారు. కాబట్టి నేను తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, ఈ చిన్న వయసులో మీ బిడ్డలను మీరు దేవుని సన్నిధికి మీరు పంపించాలి. ఆనాడు నయమాను బాగుపడిన కారణము చిన్న పిల్ల, ఆమెలో ఉన్న మంచి విశ్వాసమే. అందుకని దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే చిన్న బిడ్డల నాయకులు రాని వారిని ఆటంకపరచవద్దు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము చూడండి 8లో ఉన్న మాట, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము. ఎవరి ఉపదేశం? కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి.